తెలుగు కపుల్ అట వీళ్ళు. ఇంకా స్వీట్ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్లో ఈ దందా నడుస్తోంది. బిల్డింగ్ పై బాల్కనీలో మొత్తం ఒక గుడారం ఏర్పాటు చేసుకొని దందాకు తెరలేపారు. మరి ఆ చూసిన వాళ్ళైనా చూసినటువంటి ఆ వ్యక్తుల ఎవరైనా కనీసం వచ్చి ఇది జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వద్దా? నిజంగా ఈ తర్వాత ఏమనిపిస్తుందంటే పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. భార్యాభర్తలు అనే దానికి అసలు కనీసం దానికి గౌరవం లేకుండా పోతుంది. ఆ పదానికే కొంత కళంకం తెచ్చేటువంటి విషయంగా వీళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఆ వీడియోలో మీకు కేవలం ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నేను దయచేసి మీరు తప్పుగా భావించకండి, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా ఇంకా చాలా దుర్మార్గాలు. నేను చెప్తున్నా ఒక స్టేట్మెంట్ వినండి. పాన్ వీడియోస్ కంటే ఎక్కువగా దుర్మార్గంగా ఈ భార్యాభర్తలు వ్యవహరించారు. వాళ్ళ ఇంటి బాల్కనీలో గుడారాన్ని ఏర్పాటు చేసుకుని చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో. ఒకరి ప్రైవేట్ పార్ట్స్ పైన ఒకరు వేసుకోవడం, అంతా వీడియో రికార్డ్ చేయడం, లైవ్లో వారిద్దరు కూడా శృంగారం చేయడం, లైవ్లో వారంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఐ మీన్ టు సారీ, కొంతమంది పిల్లలు కూడా చూసే అవకాశం ఉంది, రైట్? పిల్లలు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా మరీ దారుణంగా. ఇంకా లైవ్ లింక్లో శోభనం చేసుకుంటున్నారండి ఈ భార్యాభర్తలు హైదరాబాద్ అంబర్పేటలో. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, మీరంతా సిద్ధంగా ఉండండి వీళ్ళని దండించడం కోసం అని చెప్పి. ఇది సభ్య సమాజం రకంగా చూడాల్సిందేనా? సోషల్ మీడియా అంటే మంచికి ఉపయోగించుకుంటారా వెదవల్లారా అంటే ఈ దుర్మార్గుడు రకంగా తన భార్య ఒళ్ళు నమ్ముకొని, లేకపోతే భార్యకు సంబంధించి ఆ వీడియోలు నమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నట. చేత కాకపోతే ఓ గుడిమెట్ట దగ్గర కూర్చో, రోడ్డు మీద పోయి దగ్గర ట్రాఫిక్ దగ్గర నీకంటే అడుక్కో. అంతకంటే చేత కాకపోతే ఈ భూప్రపంచాన్ని, ఈ భూతాన్ని మోయాలనుకోలేదు నువ్వు. ఈ భూతాలని మోయాలనుకోవడం లేదు, ఎందుకంటే నీ అంటే పాపిస్టోడు లేడు కాబట్టి. ఈ భూతాలని మోయాలనుకోలేదు కాబట్టి ఈ భూతాల నుంచి నువ్వు వెళ్ళిపో, ఈ భూమాత నుంచి వెళ్ళిపో. కానీ ఈ పాపిష్టి బుద్ధి ఏంటో నాకు అర్థం కాదు. మరి పోయిన చూసిన వారైనా ఆ డబ్బులు పెట్టి ఆ దుర్మార్గాన్ని, ఆ దుశ్చర్యను చూసిన వాళ్ళైనా ఇది తప్పు అని చెప్పి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయొద్దా? ఇప్పుడు ఎలా బయటపడిందంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి ఎవరో ఒక వ్యక్తి చిన్నగా ఈ విషయాన్ని చేరవేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి దాడి చేస్తే వాళ్ళ ఇంటిపైన కొంత విచారణ చేస్తే అక్కడ మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ చేపడితే హెచ్డి క్వాలిటీ కెమెరా మొత్తం లైవ్ స్ట్రీమ్ సెటప్ కోసం అంతా దొరికిందట. సోషల్ మీడియా అకౌంట్లు, వాళ్ళ ఫోన్లని, వాళ్ళ ల్యాప్టాప్ మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, ఏంటి ఇంతటి దారుణంగానా పెళ్లి అనే పదానికి, భార్యాభర్త అనేటువంటి ఒక పదానికే కలంకం తీసుకొచ్చే విధంగా ఈ దుర్మార్గులు ప్రయత్నించారు. ఇంతకీ ఆ దుర్మార్గుడు ఎవడు? వాటితో సహకరించిన మహిళ ఏంటి? అసలు ఇంత దారుణంగా ఏ రకంగా బయటపడింది? ఏ రకంగా డబ్బులు సంపాదించారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఎస్, అంబర్పేటలో ఈ ఘటన అయితే చోటు చేసుకుని ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఈ జట్ట ఇష్టానుసారంగా ప్రవర్తించడం రెచ్చిపోతుంది. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టుని రట్టు చేశారు. వీళ్ళిద్దరు కూడా పోర్నోగ్రఫీ వీడియోస్ చిత్రీకరించడం, అదే కాకుండా ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో పలు సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఇదంతా కూడా వైరల్ చేయడం, డబ్బులు ఈజీ మనీ కోసం ఎలా సంపాదించాలో అన్న ప్రీ ప్లాన్గా చేసుకొని 4 monthsని కూడా లైవ్ సెక్స్ అంటే లైవ్లో వీళ్ళంతా కూడా ఈ ఇద్దరు కపుల్స్ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, బెడ్రూమ్లో జరిగేటివంతా కూడా సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేయడం, ఆ తర్వాత దాని మీద డబ్బులు సంపాదించుకోవడం. మొదట బిట్కి 300 రూపీస్ ఇవ్వాలి, 500 రూపీస్ ఇవ్వాలి, లైవ్కి మాత్రం 2000 ఇవ్వాలంటూ కూడా పబ్లిక్ని డిమాండ్ చేయడం, మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకోవడము. ఇదంతా కూడా గత 4 నెలల నుంచి కూడా సెక్స్ రాకెట్ అంతా కూడా బయటపడిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఆన్లైన్లో గలీజ్ దందా అంటే డబ్బులు ఇస్తే చాలా క్లియర్గా పైసా పేకో లింక్ దేకో అన్నట్టు విధంగా వీళ్ళైతే పోర్ట్రేట్ చేశారు. లైవ్ షో చూపించడము, ఒకవైపు ఇంటి పైన కూడా సపరేట్గా ఒక జోన్ని సెటప్ చేశారు. పరదాలు అంటే ఉన్న బ్లాంకెట్స్ అంతా కూడా ఎవరికి కనిపించకుండా సరౌండ్ చేయడం, ఆ తర్వాత లైవ్ లింక్స్ పెట్టడము. ఎక్విప్మెంట్ అంతా కూడా హెచ్డీకి సంబంధించిన ఎక్విప్మెంట్, కెమెరాస్, ల్యాప్టాప్స్, వాళ్ళ ఫోన్స్ అంతా కూడా పోలీసులు సీజ్ చేసుకున్నారు. నిందితులపైన ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైతే చేశారు. ఒకవైపు ఈ దంపతులు కూడా స్వీటీ తెలుగు కపుల్ 2027 అన్న లింక్ పెట్టుకొని, ఆ నేమ్ పెట్టుకొని చెలరేగిపోయారు. ఈజీ మనీ కోసమే ఇదంతా చేశారని కూడా తెలుస్తుంది. చాలా ప్రధానంగా కూడా వీళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుకున్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు అని కూడా చెప్పలేము. ఒకవైపు అడ్మిషన్ టైం కూడా కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఇదంతా చేశారంటే కూడా నమ్మశక్యంగా లేదు. వాళ్ళకున్న ఓన్ డిజైర్స్ కోసం మొదట వాళ్ళ భర్త డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి, ఆ తర్వాత ఆరోగ్యం బాలేని కారణంగా ఇదొక సోషల్ మీడియాలో చూసి మొదట వయసు కనబడుతున్నారు, కొంత వయసు కూడా పెరిగింది. మీరు అంటున్నట్టుగా చాలా పెద్ద అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో.
ఇటువంటి దుర్మార్గానికి పాల్పడేటువంటి విషయంలో డెఫినెట్గా టెక్నాలజీ పరంగా వీళ్ళకి కూడా సహకరించుంటాడు. ఫస్ట్ ఆ దుర్మార్గుడు అసలు ఇలా ఏ రకంగా వీళ్ళు సమకూర్చుకోగలిగారు, ఎక్కడ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు, ఈ దుర్మార్గం మొత్తం ఎక్కడ బట్టబయలైంది? ఎస్, ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, తెలిసిన మాస్ ఆడియన్స్ని, యువతని టార్గెట్ చేసి కొంతమంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ ఫాలోవర్స్కి వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా జీపే, గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి లైవ్ కాల్స్ చేయడం, ఒకటే లింక్ పెట్టి ఒక టైం అనేది అంటే ఒక్క లింక్కి 2000 రూపీస్ వసూలు చేసుకొని ఆ లింక్ 6 o'clock లేదా 3 o'clockకి మేము లైవ్లో వస్తామని చెప్పడం, ఆ తర్వాత ఆ టైంకి వీళ్ళు లైవ్లో రావడము, సెక్షువల్లీ యాక్టివేట్ ఉండడం, దాని తర్వాత ఇద్దరు కపుల్స్ బెడ్రూమ్లో చేసేదంతా కూడా లైవ్ లింక్లో చేయడము, యువతని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ దగ్గర ఈజీగా మనీ సంపాదించుకున్నారని కూడా తెలుస్తుంది. నూడ్ వీడియోస్ అంతా కూడా అసభ్యంగా వాళ్ళ సీన్స్ అంతా కూడా లైవ్లో టెలికాస్ట్ చేయడం. అదే కాకుండా పోలీసులు ప్రశ్నించినప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఇది గుట్టంతా రట్టు చేశారు. మొదట స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా మాట మాట అనుకోవడం, ఇలా ఇద్దరు కపుల్స్ పోర్నోగ్రఫీ వీడియోస్ చేస్తున్నారంటూ కూడా ఒకరి తర్వాత ఒకరు చెవులో పడడం, అది కాస్త ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అంటే ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయా, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయా, లేకపోతే ఏ రకంగా ప్రమోట్ చేస్తుండే వాళ్ళు? దీన్ని ఎవరు అంటే ఎవరు దీని ఫైనల్ కన్స్యూమర్స్ అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి తీసుకుంటారో వాళ్ళంతా ఎవరు ఒక గ్రూప్గా ఉన్నారా? ఇదంతా కూడా ఐటీ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే లోకల్ బస్తీ ఉంటారో అంబర్పేట్ బస్తీ వద్ద కూడా కొంతమందిని అట్రాక్ట్ చేసి ఒక ప్లేస్లో అద్దెకుంటున్నారు. వాళ్ళు అక్కడ పరదాలు కట్టి పూర్తిగా ఈ వీడియోస్ చేయడం అయితే జరిగింది. లోకల్ ప్రజలు అంటే మొదట వీళ్ళు తెలిసిన వాళ్ళకి అంటే ఎవరైతే యువత ఉంటుందో స్థానికంగా మాట్లాడుకుంటూ ఉంటారో, ఒక దగ్గర కూర్చొని రోజు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు, అటువంటి యువతని మొదట ఆ లేడీ టార్గెట్ చేసి నేను నీకు ఒక లింక్ పంపిస్తాను, సాయంత్రం జాయిన్ అవ్వు అని ఇటువంటి మాటలు చెప్పడం, ఆ లింక్ కాస్త ఇంకా కొంతమందికి వెళ్ళడం, అలా హైదరాబాద్ అంతా కూడా ఈ లింక్స్ షేర్ అయినాయి. అదే కాకుండా పోలీసులు పలువురిని గుర్తించడం జరిగింది. ఎవరైతే డైలీ కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మొదట ప్రస్తుతం అయితే ఈ దంపతులు పోలీస్ స్టేషన్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా నోటీసులు కూడా జారీ చేశారు. అదే కాకుండా దంపతులు ఇద్దరు కూడా కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే చెప్పొచ్చు. అంటే వాళ్ళ కూతురు ఇద్దరు కూడా మా అమ్మ నాన్న పేర్లు బయటకు వచ్చినా, వాళ్ళ గురించి పేర్లు బయటకు వచ్చినా మేము చనిపోతాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే మా ఫొటోస్ కానీ ఎక్కడ చిత్రీకరించినా లేకపోతే కామెంట్ లో చూస్తున్నాను, ఇక్కడ మనకు ఆర్టీవీ పోల్ కూడా కండక్ట్ చేస్తోంది. దీంట్లో ఈ భార్య భర్తలు చేసినటువంటి గలీజ్ పని సమర్థిస్తున్నారంటే కొంతమంది గలీజ్ గాలు, 25% మంది గలీజ్ గాలు అంతా కూడా ఎస్ అంటున్నారు. సమర్థిస్తున్నారా? ఆ మహిళ నిజంగా ఇక్కడ మహిళనే పరమాడకుండా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎంత దుర్మార్గంగా బట్టబయలు చేసుకొని డైరెక్ట్గా పాన్ వీడియోస్ కంటే నిశ్చంగా హెచ్డి క్వాలిటీ కెమెరాస్ పెట్టుకొని వాటిని డబ్బులు సొత్తు చేసుకుంటుందా? ఇంట్లో నీ భర్తతో గడపాల్సినటువంటి 4 గోడల మధ్య నీ భర్తతో గడపాల్సినటువంటి ఆ సన్నివేశాలని పూర్తిగా బహిరంగపరుస్తుందా, ప్రపంచానికి చూపిస్తుందా? ఎంత దారుణంగా ఇక్కడ చూడండి. డబ్బులు సంపాదించి ఏం చేత కాకపోతే అడుక్కోండి, 4 ఇళ్ళకి అడుక్కోండి. పాపం పుణ్యం అన్న వాళ్ళు ఏంటంటే ₹2 ఇస్తారు, లేకపోతే ఇంత తినడానికి తిండి పెడతారు. ఇంత దుర్మార్గమా? మీకు 2 ఆడపిల్లలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయింది ఆ సదరు మహిళ. తనకి 2 ఆడపిల్లలు ఉన్నారంట. పాపం ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితిని తలుచుకుంటేనే కొంత ఆందోళనగా ఉంది. డిగ్రీ చదువుకునే ఆడపిల్లలు ఉన్నారంట ఆ ఇద్దరు కపుల్స్కి. ఇక్కడ కపుల్సా? చాలా నీచంగా. ఇక్కడ 25% అని చూడండి, చూసారు మీరు కామెంట్ చేయండి. 22% మంది మీరు చేసిన పని కరెక్టేనా అంటే ఎస్ అని సమాధానం చెప్తున్నారు. ఎలా గలీజ్ ఈ కామెంట్ చేసే వాళ్ళని, సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మీరు కూడా గలీజ్ కాలే ఏంటి? ఈ దుర్మార్గం ఏంటి? 22% మీరు సహకరిస్తున్నారు. మీలాంటి వాళ్ళు చేయడం వల్లే వీరు రకంగా ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు. దాన్ని ఈ రకంగా చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రకంగా వాళ్ళు విచ్చలవిడితనంగా ఇంకా పేట్రేగిపోయి ఇంకా సోషల్ మీడియాని వ్యాపించి ఈ రకంగానే పాల్పడితే రేపటి రోజున నేను అనకూడదు, కానీ మీ 22% ఎవరైతే మీరు ఎస్ అని సపోర్ట్ చేస్తున్నారో మీ ఇంట్లో ఓ తల్లి, ఓ చెల్లె, ఇంకెవరైనా ఆడపిల్లలు చూస్తే పరిస్థితి ఏంటి? ఇంకా చిన్నపిల్లలు చూస్తే పరిస్థితి ఏంది దారుణం? వాళ్ళు డబ్బులు అమ్ముకునే రకంగా డబ్బులు పెట్టి దీనికి బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ ఒళ్ళు అమ్ముకొని వాళ్ళ విజువల్స్ చూపిస్తూ చాలా పాన్ వీడియోస్